శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ్ నారాయణ వాసుదేవ. నారాయణీయము 36వ దశకము పరశురామ అవతార వర్ణనము. తాత్పర్యం చదువుతున్నాను. స్వామి, పూర్వకాలమున నీవు అత్రి మహర్షికి అనసూయానందుడవై దత్తుడని పేరుతో దత్తాత్రేయుడిగా జన్మించితివి. గురువుగా ఉండి శిష్యులను కలిగియుండుటకు ఇష్టము లేక స్వేచ్ఛగా భూమండలమున భార్యతో కలిసి తిరుగుచుంటివి. అప్పుడు గొప్ప భక్తుడు హైహాయ వంశమునకు చెందిన రాజు అగు కార్తవీర్యార్జునుడు నిన్ను సేవింపగా అతనికి ఇష్టసిద్ధులు ప్రాప్తించుట మొదలైన వరములనిచ్చి చివరికి నీ చేతిలోనే మరణించినట్లు వరముసంగితివి. ప్రభు, ఆ కాలమున రాజులు అందరును బ్రాహ్మణులయందును వేదములయందును ద్వేషము వహించి దుష్టులై భూమికి భారముగా ఉండిరి. నీ వరప్రభావమున అమిత శక్తిశాలి అయిన కార్తవీర్యార్జునునకు భయపడి వారు అణిగిమణిగి ఉండిరి. అప్పుడు అతనికిచ్చిన వరమును నీ చేతిలోనే అతడి మృత్యు చెందునట్లు ఇచ్చిన వరమును యథార్థము గావించుటకును భూమికి భారముగానున్న దుష్ట రాజులను హతమార్చుటకును నీవు భృగువంశమునందు రేణుకా జమదగ్నులకు పుత్రుడవై జన్మించితివి. వారి కుమారులలో నీవు చిన్నవాడవు. నీ పేరు పరశురాముడు. నీవు తల్లిదండ్రులకు ఎంతో సంతోషమును గూర్చుచుంటివి. స్వామి, నీవు 14 ఏండ్లు వయస్సులో సమస్త వేదములను అభ్యసించితివి. ఒకనాడు గంధర్వరాజైన చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలాడుచుండగా ఆ దృశ్యమును నీ తల్లి ఆకర్షితురాలైనదని నీ తండ్రి కోపించి ఆమెను వధించమని ఆజ్ఞాపించెను. అప్పుడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన నీ సోదరులతో తల్లిని కూడా తండ్రి ఆజ్ఞ మేరకు చంపితివి. పిదప నీ తండ్రి శాంతించి వరమీయగా నీ తల్లిని తిరిగి సోదరులను కూడా బ్రతికించుమంటివి. అప్పుడు నీ తల్లి కూడా నీకు వరములనిచ్చినది. దేవా, తండ్రి యొక్క కోరికను నీ తల్లిని సంతోషపెట్టుటకై స్వర్గలోకమున ఉన్న కామధేనువును నీ ఆశ్రమమునకు తీసుకొని వచ్చితివి. అట్లే నీ ప్రపితామహుడైన భృగు మహర్షి ఆజ్ఞను అనుసరించి హిమవత్ పర్వతమునకు పోయి అచట ఉన్న శివుని ఆరాధించితివి. ఆ స్వామి అనుగ్రహము వలన గండ్రగొడ్డలిని పొంది ఆ పరమేశ్వరుడు చెప్పిన రాక్షసులను సంహరించితివి. అందువలన ఆ పరమేశ్వరుడు కరుణతో మహాస్త్రములను ప్రసాదించెను. తర్వాత అకృత వ్రణుడను మునీశ్వరుని స్నేహితునిగా చేసుకొని నీ ఆశ్రమమునకు తిరిగి వచ్చితివి. ప్రభు, ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు వేటకై వెడలి నీ ఆశ్రమమునకు వచ్చెను. అప్పుడు నీ తండ్రి అయిన జమదగ్ని కామధేనువు యొక్క అనుగ్రహము వలన లభించిన వస్తువుల చేత ఆ మహారాజునకు విశేషముగా అతిథి సత్కారములను చేసెను. తర్వాత ఆ మహారాజు పట్టణమునకు తిరిగిపోయి దుష్టుడైన మంత్రి ప్రోద్బలము చేత కామధేనువును కొనుటకై ఒక సుచీవుని పంపెను. జమదగ్ని మహర్షి అతనిని తిరస్కరించగా దుష్టుడైన అతడు మహర్షిని చంపెను. అందువలన కామధేనువు కోపముతో మహారాజు యొక్క సేనంతయు చంపివేసినది. చివరకు ఆ దుష్టుడు కామధేనువు యొక్క దూడను అపహరించుకొని పోయెను. అప్పుడు శుక్రాచార్యుడు తన మంత్రశక్తిచే జమదగ్నిని
తిరిగి బ్రతికించెను. ఆ జమదగ్ని వలన విషయమును తెలుసుకొని పరశురాముడు విపరీతమైన క్రోధమును లోనయ్యను. అందువల్ల శంకరుడు సేవకుడైన మహోదరుని ధ్యానింపగా అతడు నీకు ధనుస్సు, గొడ్డలి, బాణములను ఇచ్చెను. వాటిని ధరించి నీవు అశ్వములతో సారథితో ఉన్న రథమునెక్కి కార్తవీర్యార్జుని రాజధాని అయిన మాహిష్మతీపురమునకు వెళ్ళితివి. మంచి మాటలతో కామధేనువు యొక్క దూడనిమ్మని నీవు రాజు నడగగా అతడు తిరస్కరించెను. అందువలన నీవు అతనితో యుద్ధమునకు దిగితివి. స్వామి, కార్తవీర్యార్జునుడు తన యొక్క 10,000 మంది పుత్రులతో 17 అక్షౌహిణుల సైన్యముతో మహావీరులైన సేనాధిపతులతో ఇంకను అనేకులైన తన మిత్రులతో కలిసి భయంకరముగా యుద్ధము చేయనారంభించెను. వెంటనే నీవు నీ బాణములచే, గొడ్డలిచే సమస్త సైన్యమును సంహరించితివి. కార్తవీర్యార్జునుని కుమారులలో చనిపోగా మిగిలిన వారు భీతిల్లి పారిపోయిరి. అప్పుడు ఆ హైహాయుడు స్వయముగా పరశురాముని రూపమున ఉన్న నీపై దుమికెను. ప్రభు, ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు పొంగి పొరలుచున్న నర్మదా నదీ జలములను తన 1000 బాహువులచే అవలీలగా అడ్డగించి ఉండెను. ఆ సమయమున అతడు తనపై యుద్ధమునకు వచ్చిన రావణాసురుని యొక్క గర్వమును అణిచి ఉండెను. అట్టి కార్తవీర్యార్జునుడు తన సహస్ర బాహువులచే నీపై అనేక శస్త్రాస్త్రములను ప్రయోగింపగా నీవు వాటినన్నింటినీ నిరోధించితివి. చివరకు అతడు నీ మీద ఒక దివ్యాస్త్రమును ప్రయోగింపగా అది కూడా నీ చేతిలో విఫలమయ్యను. దానిని బట్టి నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని గ్రహించి అతడు నిన్ను ధ్యానింపసాగెను. అంతటా నీవు అతని బాహువులను ఖండించి అతనిని సంహరించితివి. నీ చేత మరణించుట వలన అతడు వైకుంఠమునకు చేరెను. స్వామి, నీవు కార్తవీర్యార్జునుని చంపినందువలన అతని పుత్రులు కోపించి నీవు లేని సమయమును చూసుకొని నీ తండ్రిని వధించిరి. అప్పుడు నీ తల్లి రేణుక దుఃఖముచే పదే పదే గుండెలు బాదుకొని ఏడ్చుచుండగా చూచి నీవు క్షత్రియులనందరూ చంపుదునని భయంకరమైన ప్రతిజ్ఞ చేసితివి. తరువాత మరలా మహోదరుని ధ్యానించి ఆయుధములను రథమును తీసుకొని అన్ని దిక్కులయందున్న బ్రహ్మద్వేషులైన రాజులనందరినీ గొడ్డలిచే నరుకుచు బాణములచే కొట్టుచు భూమండలమున క్షత్రియులు లేకుండా చేసితివి. స్వామి, తరువాత నీ తండ్రిని తిరిగి బ్రతికించుకొని 21 మారులు భూమండలం అంతయు తిరిగి క్షత్రియులనందరినీ సంహరించితివి. రాజుల రక్తపు టేరులతో నిండిన సమంత పంచకమున పితృదేవతలకు తర్పణములు చేసితివి. తర్వాత యజ్ఞము చేసి అందు నీవు జయించిన భూభాగమునంతయు కశ్యపుడు మొదలైన బ్రాహ్మణులకు దానము చేసితివి. తరువాత